హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన గాయత్రి మేడం అమలాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ తస్మాత్ యోగి భవ అర్జున అనే ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఈ ఛానల్ ఇంకా ఇంకా ముందుకు సాగాలని మన గురువులందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇది ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి నేర్చుకునే విధంగా మనకి ఈ సోషల్ మీడియా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నిజంగా. కదండీ! ఎక్కడెక్కడ వాళ్ళమో ఇందులో కలుసుకొని, ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది యోగుల దగ్గర నుంచి, ఆత్మజ్ఞానుల దగ్గర నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవడం అంటే చిన్న విషయం కాదు. నిజంగా మన అందరి గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మన ప్రణామాలన్నీ తెలియచేసుకోవాలి. ఎందుకంటే మనల్ని ఇంత అద్భుతంగా తయారు చేసింది ఆయనే కాబట్టి. మళ్ళీ ఒక్కసారి మన అందరి గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్. ఈరోజు మనము అద్భుతంగా ఒక అద్భుతమైన భగవద్గీతలో ఒక అద్భుతమైన వర్డ్ అదసలు ఏంటి తెలుసుకోవడం కోసం మనం ఇప్పుడు ఈ సెక్షన్‌లో ఉండడం జరిగింది. అసలు తస్మాత్ యోగి భవ అర్జున అంటే ఏంటి? ఏం చెప్తున్నాడు అసలు కృష్ణుడు అర్జునుడికి? ఇదంతా కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ఆగిపోతున్నారు, స్ట్రక్ అయిపోతున్నారు, రావట్లేదు మేడం. మీరు వాయిస్ బ్రేక్ ఇది అవుతుంది. తెలుసుకోబోయే భగవద్గీత అంటే ఏంటి? సిగ్నల్ ఉంది మేడం. ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు బాగుంది. స్ట్రక్ అయిపోతున్నారు మీరు, వాయిస్ బ్రేక్ వస్తుంది. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగుంది. భగవద్గీత నుంచి ఓడొచ్చిందండి. అసలు భగవద్గీత అంటే ఏంటి? అసలు అర్జునుడుకి కృష్ణయ్య ఏం చెప్పారు? అసలు ఏంటిదంతా అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాము. అసలు భగవద్గీత అంటే ఏంటి తెలుసుకోబోయే ముందు అసలు ఇదంతా ఎలా వచ్చింది ఏంటనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. భాగవతం అంటే కృష్ణుడు చిన్న వయసులో జరిగిన ఆ లీలలున్నాయి చూసారా? తను చేసిన చిన్ని చిన్న అల్లరి. యశోదల చీరలు ఎత్తుకొచ్చేయడము, వెన్న దొంగతనం చేయటం ఇదంతా కూడా భాగవతం అన్నమాట. ఈ మరి భగవద్గీత అంటే? భగవద్గీత అంటే యుద్ధ ప్రాంగణంలో కౌరవులు, పాండవులు ఫైట్ చేసుకుంటూ ఉన్నప్పుడు అద్భుతమైన లోక కళ్యాణార్థము ఒక మెసేజ్ కృష్ణుడి నుంచి ఆయన స్వయాన ఆయన నోటి ద్వారా రావడం జరిగింది. అదే భగవద్గీత. ఎంత అద్భుతమైన బుక్ అంటారసలది. స్వయాన శ్రీకృష్ణ పరమాత్మే చెప్పిన నాలెడ్జ్ అన్నమాట. మన ఆత్మోన్నతికి. అందులో మనకి ఈ హైందవ ధర్మంలో ఎంత అంటే ఏ పుస్తకానికి కూడా పుట్టినరోజు లేదంటండి. గీతా జయంతి మనం జరుపుకుంటాం కదా! కేవలం ఇన్ని వేదాలు, ఇన్ని మతాలు, ఇన్ని ఉంటే ఇందులో కేవలం ఒకే ఒక పుస్తకానికి పుట్టినరోజంటూ జరుపుకుంటున్నాము అంటే అది కేవలం భగవద్గీత. గీతో మనము ఈ అద్భుతమైన ఈ భగవద్గీతలోంచి ఈరోజు మంచి నాలెడ్జ్‌ని తెలుసుకోవడానికి తస్మాత్ యోగి భవ అర్జున అంటే మొత్తం భగవద్గీత అంతా కూడా ఈ చిన్న లైన్‌లో యాడ్ అయ్యి ఉంటదన్నమాట. ఏంటి అసలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఇది తెలుసుకోబోయే ముందు ఒక చిన్న శ్లోకం చెప్తాను. దాని అర్థం నుంచి మొత్తం భగవద్గీత మనకి అంటే మనకి మన పత్రి సారు చదివిన తర్వాత అండి ఆయన ఏం చేశారంటే కొన్ని మెయిన్ శ్లోకాస్ ఉంటాయి చూసారా? ఆ శ్లోకాస్‌ని అంటే ఆత్మజ్ఞానానికి ఉపయోగపడే శ్లోకాస్‌ని ఆయన ఒక బుక్‌లో మనకి నోట్ చేసి అది అంటే పత్రి సారు ఇచ్చిన బుక్కు దాని అర్థం ఒకలా ఉంటది. మామూలు బయట మనం భగవద్గీత చదివే బుక్ ఉంటది కదా! అది అంతా ఎలా ఉంటదంటే జస్ట్ ప్రాపంచికంగా భగవంతుడిని దగ్గర చేసుకునేడానికి మార్గం అన్నమాట. ఆ నాలెడ్జ్. కానీ మనకి మన పత్రి సారు ఆత్మజ్ఞానానికి సంబంధించి విడదీసినప్పుడు
ఆయన ఎలా చెప్పారంటే ఇది మొత్తం కూడా ఆత్మతో కూడి ఉన్నది. భగవంతుడిని చేరుకోమని కృష్ణుడు ఇందులో చెప్పట్లేదు. భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నారన్న విషయం మనకి ఇందులో కృష్ణుడు చెప్పడం జరిగింది అని మనకి సార్ చెప్పారు. కానీ బయట బుక్స్‌లో అర్థం ఎలా వస్తదంటే భగవంతుడిని చేరుకునే మార్గం భగవద్గీత అని ఉంటది. కాదు. భగవంతుడిని చేరుకునే మార్గం భగవద్గీత కాదండి. అందరూ భగవంతుళ్ళే అని చెప్పడమే భగవద్గీత. అది మనకి మన సార్ చెప్పారనమాట. సో, ఇందులో ఫస్ట్ అందులో మనకి సార్ ఇచ్చిన ఫస్ట్ శ్లోకం ఏంటంటే, క్లైంబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్విష్ట పరంతప. ఇంకొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. క్లైంబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్విష్ట పరంతప. అసలు ఇందులోనే మొత్తం అర్థం అంతా ఉంటదండి. ఏమంటున్నారంటే దీని అర్థం ఏంటంటే, ఓ అర్జున, తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి ఇప్పుడే ఇక్కడే యోగివి కా అని చెప్పడం అనమాట. మరి తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టడం అంటే, యోగివి కా అంటే ఏంటి అంటే, అర్జునుడు ప్రాంగణానికి వెళ్లే ముందు కృష్ణుడు కొన్ని మాటలు చెప్పి, నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇలా అవుతుంది. నువ్వు అక్కడ అందరిని ఇలా మనం ఇప్పుడు ధర్మ సంస్థాపనకై యుద్ధం చేస్తున్నాము. ఒక స్త్రీని అవమానించినందుకు యుద్ధం చేస్తున్నాము. ముందు ముందు తరాలలో ఏ స్త్రీకి ఇలాంటి అవమానాలు రాకూడదని చెప్పి అంటే దీన్ని ఏమంటారు పుషప్, ఫాలో అప్ ఇచ్చి ప్రాంగణంకి తీసుకెళ్తే బానే ఓకే చెప్పి వచ్చాడు మనకి అర్జునుడు. కానీ ప్రాంగణంలోకెళ్ళాక లైవ్‌లోకొచ్చిన తర్వాత ఏం చేయాలి అర్జునుడు? ఎదురుగుండా ఉన్న వాళ్ళ బంధువులు. ఓ పక్కన తాతయ్య భీష్ముడు. ఓ పక్కన అన్నదమ్ములు పెదనాన్న కొడుకులు అన్నయ్యలు. ఓ పక్కన ఆయన గురువు ద్రోణాచార్యుడు. ఒక పక్కన ఆయన ఏంటంటారు సహమిత్రుడు. ఎవరు? కర్ణుడు. వీళ్ళందరూ ఎదురుగుండా ఉంటే వాళ్ళ మీదకి తిని బాణం ఎలా ఇసురుతాడు? కృష్ణుడు చెప్పినప్పుడు ఓకే చెప్పేసాడు. ప్రాంగణంలోకి వెళ్ళగానే ఏమంటున్నాడంటే బాణం ఎయటానికి చెయ్యి వణుకుతుందనమాట. అంత అర్జునుడు అంటేనే విల్లు ఎత్తి వేసేసే వ్యక్తి. అంటే ఆ విల్లుకి ఒక ప్రాధాన్యత గాని, దాన్ని ఎలా విడిచిపెడితే ఎలా వెళ్తుందని గాని, దాని మీద మొత్తం దృష్టి ఉన్న ఒక వ్యక్తి ఆ ప్రాంగణంలోకి వెళ్ళగానే విల్లు విడిచిపెట్టే టైంకి, బాణం విడిచిపెట్టే టైంకి నేను వెయ్యలేనని వణుకుతున్నాడనమాట. వణికేసరికి అక్కడ మన కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే, ఒక్క క్షణం కాలాన్ని అలా ఆపి, సృష్టిని అలా ఆపి, సూర్య భగవానుడితో సహా అలా సృష్టిని ఆపి, నువ్వేం చేస్తున్నావు? నీ ధర్మం ఏంటి? నీ సత్యం ఏంటి? నువ్వు ఏం చేయటానికి ఈ ప్రాంగణంలోకొచ్చావు? నువ్వు ఇంత తుచ్చమైన హృదయ దౌర్భాగ్యాన్ని పెట్టుకొని, నువ్వు రేపొద్దున ధర్మ సంస్థాపన ఎలా చేస్తావు? నువ్వు ఎదురుగుండా చూస్తున్నది మీ పెద్దనాన్నని, లేకపోతే మీ పెద్దనాన్న కొడుకుల్ని, మీ తాతయ్యని చూస్తున్నావా? అంటే శరీరాన్ని చూస్తున్నావా నువ్వు? శరీరాన్ని ఎందుకు చూస్తున్నావు? నువ్వు శరీరాన్ని కాదు కదా! నువ్వు ఆత్మవు కదా! అని చెప్తున్నారనమాట. నేను ఆత్మనేంటి అని అప్పుడు అర్జునుడు అడిగితే, నువ్వు ఆత్మవే. నువ్వు ఆత్మవే. నీ ఎదురుగుండా ఇంతమంది జనమున్నారు. ఇంతమంది ప్రజానీకం ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆత్మలే. నువ్వు ఆ జనం యొక్క శరీరాన్ని చూసి నేను చంపను. ఆ శరీరం నా పెద్దనాన్న అని ఎలా అంటున్నావు? నువ్వింత తుచ్చమైన హృదయ దౌర్బల్యంతో ఎందుకున్నావు? ఇది మనము ఒక యోగిగా మనము శరీరాన్ని చూడకూడదు. మనం ఆత్మలము అని చెప్తే, మనం ఆత్మలమేంటి? చెప్పండి అని కృష్ణుడిని అడుగుతాడనమాట. నేను మిమ్మల్ని ఎప్పటినుంచో చూస్తున్నాను. మనం ఆత్మలమేంటి? అనంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట. మనం అందరం ఆత్మలమే. ఈ సృష్టి అంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క జీవి ఆత్మ స్వరూపమే. ఈ ఆత్మ ఎదుగుదల కోసం, కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న జ్ఞానం కోసం, మనం ఈ లోకంలోకి కొన్ని జన్మలు తీసుకోవడానికి ఇక్కడికొస్తాము. శరీరానికి నాశనం ఉంది తప్ప, ఆత్మకి నాశనము లేదు. అది నువ్వు అదేంటి? నేను చిన్నప్పటి నుంచి కదా! వాళ్ళ కుంతి.
మా అమ్మ చెప్తూ ఉంటే చెప్తున్నారు. మీరు శరీరం కాదని మీరు ఎలా చెప్తున్నారు? అంటే అప్పుడు కృష్ణుడు ఇంకా కోపంతో చెప్తాడనమాట. మళ్ళీ నువ్వు శరీరం గురించే మాట్లాడుతున్నావు. నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. నేను ఆత్మ స్వరూపం గురించి మాట్లాడుతున్నాను. నేను ఇంతకు ముందు ఎప్పటినుంచో ఉన్నాను. ఇప్పుడు ఉన్నాను. రేపు తర్వాత కూడా ఉంటాను. నువ్వు అంతే. ఇంతకు ముందు ఎప్పుడూ ఉన్నావు. ఇప్పుడు ఉన్నావు. తర్వాత కూడా ఉంటావు. ఎలా? ఆత్మగా, ఆత్మస్వరూపం స్థాపించడానికి ఏ ధర్మ సంస్థాపన నువ్వు అది మర్చిపోతావు. ఈ భూమి మీదకొచ్చినప్పుడు నేనెందుకు నా శరీరము ఈ శరీరము ఈ ఆత్మలోకి అదే ఈ శరీరాన్ని తీసుకుంది ఆత్మ. ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకి? మన ఏమేంటి? మన లక్ష్యం ఏంటి? మన ధర్మం ఏంటి అనేది నువ్వు తెలుసుకోకుండా నువ్విక్కడ యుద్ధం చేయను అంటే ఎలా కుదురుతుంది? అని అడిగితే అప్పుడు అర్జునుడు అంటే మీరన్నీ ఇలానే చెప్తున్నారు. అంటే మీరే పరమాత్మ అని అడుగుతాడు. నేనే పరమాత్మ అని చెప్తాడనమాట కన్నయ్య. నేనే పరమాత్మని అంటే, అయితే నాకొక్కసారి మీ విశ్వరూపం చూపించండి అని అడుగుతాడు. అలా నుంచుని అలా స్వామి పెద్దగా అయిపోయి ఆయన విశ్వరూపాన్నంతటిని చూపించి, మొత్తం విశ్వమే నాలో ఉంది. మొత్తం జరిపించేదే నేను. అది అని మొత్తం అంతా చెప్పి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎంత అద్భుతమైన శ్లోకం అంటే అండి ఇది. దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే అధర్మం పెచ్చు మీరిపోతూ ధర్మాన్ని అణిచివేస్తూ ఉంటారో, అప్పుడు నేను మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ అని కృష్ణ పరమాత్మ స్వయాన చెప్పారు. అంటే ఆ యుగం నుంచి ఈ యుగం వరకు ఆయన అంశలుగా ఇప్పుడు మన సార్ లాంటి వాళ్ళు, యోగులు ఈళ్ళందరూ ఎలా వచ్చారు? ధర్మ సంస్థాపన చేయటానికొచ్చారు. ఎలా? ఆ పరమాత్మ నుంచే. ఇదంతా నువ్వు తెలుసుకోకుండా నువ్వు నీ హృదయ దౌర్బల్యాన్ని, నువ్వు ఈ శరీరాన్ని, నేనిక్కడికెందుకొచ్చాను? ఏం చేయటానికొచ్చాను? అనే విషయాన్ని మర్చిపోయి నువ్వు అందరిలోని ఆత్మస్వరూపాన్ని చూడడం మర్చిపోయి నువ్వు చంపను, నేను చెయ్యను అంటే ఎలా కుదురుతుంది? అని అడిగితే, మరి చంపితే కర్మ కదా! చంపడం అనేది పాపం కదా! మీరే స్వయాన దగ్గరుండి నన్ను చంపమంటున్నారేంటి? నేను చంపడం ఏంటి? మనమందరము ఆత్మ స్వరూపులమని మీరంటున్నారు. కర్మ చెయ్యాలనే మీరంటున్నారు. మరి కర్మ చేసినప్పుడు ఒకరిని చంపడం అనేది మహాపాపం. మహా పెద్ద కర్మ అది. మరదెలా చేయటం సాధ్యపడతది? అదెలాగా నాకు అర్థం కాలేదు స్వామి అది కూడా నాకు వివరించండి అని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు చెప్తాడనమాట. ధర్మం చెయ్యటానికి ఏదైతే ధర్మం చేయటానికి మనం ఈ భూమి మీదకు వచ్చామో, అది కరెక్ట్‌గా మనకి ఆ ధర్మం ఏంటి అనేది మనకి తెలిసినప్పుడు, నువ్వు ఎంత మందిని చంపినా ఆ కర్మ నీకు అంటదు. దాని యొక్క అర్థమే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే అర్థం ఏంటంటే, మనం చేసే పని పట్ల మనకి పూర్తి అవగాహన, పూర్తి అర్థము, దాని ప్రతిఫలం ఏంటి? ఏం ఆశించి మనం దీని నుంచి ఇది చేస్తున్నామో, దేనికోసం మనం ఇది చేస్తున్నామో అనే దాని మీద మనకి పూర్తి క్లారిటీ ఉంటే, దాని యొక్క కర్మ మనకి అంటదు. అని చెప్పి, నువ్విప్పుడు మీ పెద్దనాన్నో, లేకపోతే ఒక శరీరాన్నో, ఒక మీ అన్నయ్యనో దుర్యోధనుడినో, భీష్ముడినో వీళ్ళందరిని చంపాలి అని అనుకుంటున్నావు. కానీ, నేనిక్కడ దేన్ని చంపాలనుకుంటున్నానంటే, అధర్మాన్ని, అసత్యాన్ని, వీటిని నశించాలని మాత్రమే నా భావనుంది. కానీ, అక్కడ ఉన్న వ్యక్తి మీద నా భావన లేదు. నువ్వు కూడా, నువ్వు చేసే పని, ద్రౌపదికి జరిగిన అవమానం ఇక ముందు ముందు వచ్చే ఏ స్త్రీకి జరగకూడదు. అలానే అధర్మం అనేది పెచ్చు మీరకూడదు. నీ భావన అది, నీ దృష్టి అది, నీ లక్ష్యం అది. నువ్వు దాని మీదే దృష్టి పెట్టి నువ్వు ఈ యుద్ధం చెయ్యి తప్ప, నేనొక శరీరాన్ని చంపను. ఇది చంపడం వల్ల నాకు ఉపయోగం ఏంటి అనేది ఆలోచన నీకొద్దు అని చెప్పి, అక్కడ ఉన్న వాళ్ళందరిలోని ఆత్మస్వరూపుడే ఉన్నాడని విడమరిచి ఆ భగవద్గీతను చెప్పడం జరిగిందనమాట. దాని నుంచే మనకి ఈ ఫస్ట్ ఏదన్నా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చే బుక్ ఏంటండి? భగవద్గీతే.
చాలా వాడుకలో ఉన్న భాష అనమాట. ప్రపంచంలో జస్ట్ అంటే ఇప్పుడు మనము ఈ క్షణము అద్భుతంగా మన జీవన శైలి, మనం జీవించే విధానము మారి, మనం జీవించే జీవన విధానంలో సుఖము, శాంతి ఇవన్నీ రావాలి అంటే ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి అని ప్రతి ఉపనిషత్తులో ఉన్న విషయం అన్నమాట. కానీ ఉ ఆ భగవద్గీతని చదివితే ఎలా అర్థమవుద్దంటే భగవంతుడికి దగ్గరగా అవ్వడం అర్థమవుతది. కానీ మనకి మన సారిచ్చిన భగవద్గీతని కనుక మనం చదివితే మనమే భగవంతుల్లో, మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుల్లే అని మనకర్థమవుద్దనమాట. సో, మనము ఈ అద్భుతమైన సార్ ఇచ్చిన గీతోపదేశం సార్ రాసిన బుక్. అదే ఈ భగవద్గీత అనమాట. గీతోపదేశం చాలా బావుంటదండి. సార్ ఇంకా ఆయన్ని వర్ణించలేము. ఆయన ఎంత అద్భుతమో చెప్పలేము ఒక మాటలో. ఒక్కొక్క పదానికి కింద ఈక్వల్ టు పెట్టి దీని అర్థం ఇది. దీని అర్థం అంటే ప్రతిపదార్థం అంటారు చూసారా స్కూల్‌లో ఎగ్జామ్ పిల్లలకి ఇస్తారు గదా! అలా అన్నమాట. ప్రతిపదార్థాలతో సహా అక్కడ ఇచ్చి మళ్ళీ దాని కింద దీని భావం. మళ్ళీ ఆ భావానికి మన వాడుక భాషలో మొత్తం అర్థం. ఏ గురువు చెప్తాడండి అలాగా? అసలు మన గురువు మామూలు గురువు కాదండి బాబు. మనం ఏదో పుణ్యం చేసుకొని, ఈ గురువు చేతుల్లో పడ్డాం మనం. ఎంత అద్భుతమో తెలీదసల. నిజంగా సార్‌కి ఎన్ని కృతజ్ఞతలు తెలియచేసుకున్నా తక్కువే. ఆయన మనకి ఏం చేశారంటే శుభ్రంగా అరటిపండు మనం ఒలుచుకుంటే మనకి నొప్పని ఆయనే ఒలిచి మనకి తినిపించేశారు. మనం తినడానికి కూడా నొప్పులు పడుతున్నాం అన్నమాట. అలా ఉంది మన పరిస్థితి. నిజమైన జ్ఞానాన్ని, నిజమైన పరిస్థితిని తెలుసుకొని, మనం అందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ పంచడానికి మనం ఈ భూమి మీదకొచ్చామన్న విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏదైతే సత్యం ఉందో ఆ సత్యం ఎప్పుడూ సత్యమే. ఏదైతే ధర్మం ఉందో అది ఎప్పుడూ ధర్మమే. నేను మొన్న ఇక్కడ అమలాపురం దగ్గరలో ఒక క్లాస్‌కెళ్ళానండి. అక్కడ నాకు చిన్న ఏంటంటారు దీన్ని ఎగ్జాంపుల్ అన్నమాట. క్లాస్‌కెళ్తే పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఏం చేస్తాము? సత్యాన్ని, ధర్మాన్ని, కరుణని అందరికి పంచుతాం. అవునా కాదా? అవును. అక్కడ వాళ్ళందరూ కూడా సేమ్ అవునని చెప్పారు. ఓకే. అవునని చెప్పారు కదా! మరి మనకి ఇంత తెలుసు సత్యం చెప్పడము, ధర్మం చెప్పడము, కరుణ గురించి చెప్పడం కదా అని అడిగాను. అయితే నాకిప్పుడు ఎవరైతే ఓకే చెప్పారో, ఎవరైతే ఊ అని చెప్పారో నాకు వాళ్ళు ఇప్పుడు సత్యం అంటే ఏంటి చెప్పాలని అడిగానండి. ఎవ్వరి నోట్లోంచి మాట రాలేదింక. అని చూస్తున్నారు. ఇప్పుడు సత్యం అంటే ఏంటో కావాలి. మరి ప్రతి ఒక్కరికి మనం సత్యం తెలుసు, సత్యం తెలుసు మేము సత్యాన్ని అందరికి పంచుతామని మనం డప్పు కొట్టుకుంటాం. మరి సత్యం అంటే ఏంటి? మరి మనకు ఖచ్చితంగా తెలిసుండాలి కదండీ! మనకిప్పుడు ప్రాపంచికంగా ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు మన దగ్గరికొస్తారు. మేము సత్యంలో బద్ధంగానే జీవిస్తాము. మాకు కరుణ వచ్చు. మేము మహాకరుణతో ఉంటామని చెప్తాము. మరి అయితే సత్యం అంటే ఏంటని వాళ్ళడిగితే? ఎందుకంటే ప్రాపంచికంగా ఉన్నోళ్ళు మహా మూర్ఖులు. వితండవాదం చేయటానికి, వితండవాదం మూర్ఖత్వంగా మనల్ని ప్రశ్నించడానికి వాళ్ళు ముందుంటారు. అలాంటప్పుడు మనం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలా లేదా? ఉండాలి. మరప్పుడు వాళ్ళొచ్చి మనల్ని సత్యం అంటే ఏంటని అడిగితే ఏం చెప్తాము? ఏం చెప్పాలో చెప్తాను చూడండి. సత్యం అంటే ఎప్పటికీ సజీవంగా ఉండేది. బుల్లెట్ పాయింట్. ఇది నేను నా స్వయాన కొన్ని బుక్స్ చదివిన తర్వాత నేను బుల్లెట్ పాయింట్స్ తయారు చేసుకున్నాననమాట. ఎవరన్నా అడిగితే టక్‌మని చెప్పేలా అనమాట. అంటే అర్థమయ్యేలా. కొన్ని బుక్స్ నుంచి వచ్చిన ఆన్సర్స్ అవి నాకు. సత్యం అంటే ఏంటంటే ఎప్పటికీ సజీవంగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్‌కి ఇవి తెలియాలి ఫ్రెండ్స్. సత్యం అంటే ఏంటి అంటే ఎప్పటికీ సజీవంగా ఉండేదండి అని చెప్పాలి మనం. ఎప్పటికీ సజీవంగా ఉండడం ఏంటి అని అడిగారనుకోండి, మనం ఉన్నప్పుడు ఉంటది. మనం లేనప్పుడు ఉంటది. అది ఎప్పటికీ మారదు. అది ఎప్పుడు సజీవంగానే ఉంటది. అది చావనేది దానికి లేదనమాట. అదే సత్యం అంటే. నిజం అనుకోండి, నిజాన్ని అబద్ధంగా మార్చొచ్చు, అసత్యంగా మార్చొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ సత్యం, సత్యం ఎప్పటికీ సత్యమే. సో, సత్యం అనేది ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. ఎంత బావుంది ధర్మంలోకొద్దాం. మరి ధర్మం అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? ధర్మం అంటే ఏంటి? మనల్ని ఎవరో ఒకరు అడుగుతారు. మనం చెప్పాలి. ధర్మం అంటే ఏంటండి? అంటే మనం గుడి బయట భిక్షగాడికేసే ధర్మమా?
లేకపోతే ధర్మో రక్షిత అని అరవడమా? ఏంటి మరి ధర్మం అంటే? అది కూడా మనకి తెలియాలి. సో, ధర్మం అంటే ఏంటంటే ఇది సార్ చెప్పిన వర్డే. నేను చెప్తున్నాను కదా! కొన్ని కొన్ని బుక్స్ నుంచి నేను కొన్ని గెయిన్ చేసుకొని నోట్ చేసుకున్నానని. అన్నమాట. ధర్మభ్యుదయ నిశ్లేష సిద్ధి యథోభ్యుదయ నిశ్లేష సిద్ధి సధర్మః. అంటే ఇది కూడా భగవద్గీత నుంచే వచ్చింది మాస్టర్స్. ఏ పని మనం చెయ్యటం వల్ల మన ఆత్మోన్నతి భూలోకంలోనూ మరియు పరలోకంలోనూ ఉంటుందో అది ధర్మం అంటండి. చూసారా ఎంత బాగుందో? యథోభ్యుదయ నిశ్లేష సిద్ధి సధర్మః. ఏ పని చేయటం వల్ల మన ఆత్మ ఉన్నతి భూలోకంలోనూ మరియు పరలోకాల్లోనూ అంట. అసలు ఎంత ఎక్సలెంట్ ధర్మానికి నిర్వచనం అంటే, ఇక్కడిక్కడ చేసే పనులకి వచ్చేసే ప్రతిఫలం కాదు ఇది ధర్మం అంటే. ఇక్కడ చేసిన పనులతో వచ్చిన ప్రతిఫలం మనం ఏ లోకంలోనన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం కూడా పట్టుకెళ్ళే లగేజ్ బ్యాగ్ అది. నిధి, ధర్మానికున్న నిధి అనమాట. అది ఇది. ధర్మం అంటే సత్యం అంటే ఎప్పటికీ సజీవంగా ఉండేది. ధర్మం అంటే యథోభ్యుదయ నిశ్లేష సిద్ధి సధర్మ. ఏ పని చేయటం వల్ల నా ఫలితాన్ని మనం కూడా ఉంచుకుంటామో అది ధర్మం. ఓకే. మరి కరుణ అంటే? కరుణ. కరుణ అంటే ఎవరికైనా తెలుసా అండి? తెలీదు. తెలీదు. కరుణ అంటే, కరుణ అనేది ఎంత అద్భుతమైన వర్డ్ అంటే అండి, అది మహా అద్భుతం అన్నమాట. మనకి సంబంధం అమ్మ నాన్నలకి, మన హస్బెండ్‌కి, శరీరంతో కూడి ఉన్న వాళ్ళందరి మీద మనకుండేదేంటండి? ప్రేమ, కరుణ. కరుణ, ఈ ప్రేమ అనేది కొంచెం స్టెప్ దాటిందనుకోండి కరుణ అవుతది. ఎలా అంటే, ఆ కరుణ మనం ఇంట్లో పెంచుకునే కుక్క మీదో, మనం రోజు పెంచుకునే పిచ్చుక మీదో, లేదంటే మన చుట్టుపక్కల ఉండే జీవుల మీద మనకి పరిచయం ఉన్న, మనకి సంబంధం ఉన్న జీవుల మీద మనం చూపించేది కరుణ అవుతుంది. హ్మ్. మరి ఇదే కరుణ మనం మహాకరుణగా మారి మహాకరుణ ర్యాలీలు చేస్తూ ఉంటాం కదా! మహాకరుణ శాకాహార ర్యాలీలు అని హెడ్డింగ్‌లు పెడతాం. దాని అర్థం ఏంటి? అంటే మహాకరుణ అంటే ఏంటంటే అండి, మనకి సంబంధం లేని వాటి పట్ల అంటే మనకి ఏ రిలేషన్ లేకుండా మనం ప్రతి జీవి హాయిగా ఎంత అద్భుతం అసలు మహాకరుణ అనే పదం అసల. సో, మనకి సంబంధం లేని వాటి పట్ల మనము కూడా సత్యం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? కరుణ మహాకరుణగా ఎలా మారాలి? అంటే దాని యొక్క అర్థం ఏంటి? ఇవన్నీ మనకి నోటెడ్‌గా కొన్ని మన బ్రెయిన్‌లో అలాగా ఫిక్స్ అయిపోయి ఉండాలి ఫ్రెండ్స్. అలా ఉన్నప్పుడే మనల్ని ఎవరైనా వచ్చి మనల్ని క్వెషన్ చేస్తే మనం వెంటనే చెప్పగలుగుతామనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ 3 పాయింట్స్‌ని గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎవరు అడిగినా కూడా మనం చెప్పగలగాలి. సత్యం అంటే ఎప్పటికీ సజీవంగా ఉండేది. ధర్మం అంటే మనం ఏ పని చేయటం వల్ల వచ్చే ఫలితం ఉంటుందో, ఆ ఫలితం ఎక్కడ అంటే భూలోకంలోనూ, అలాగే పైలోకంలోని ఎక్కడికి ఏ లోకంలోకి వెళ్ళినా మనకు కూడా వచ్చే నిధి ఏదైనా ఉంది అంటే, ఆ ప్రతిఫలమే ఆ చేసే పనే ధర్మం అనమాట. అలాగే మనకి సంబంధం లేని వాటి పట్ల మనం చూపించే ప్రేమ, కరుణే మహాకరుణ. ఓకేనా అండి? సో, ఇది. ఎందుకంటే భగవద్గీత అనేది మొత్తం అంతా కూడా సత్యం మీద, ధర్మం మీద, అలాగే ఒక మాటకున్న శక్తి మీద మొత్తం అంతా నిక్షిప్తమై ఉంటదనమాట. మనం ఏం చేస్తున్నాము, మన మాట ఎలా ఉంది, మన మాట యొక్క పవర్ మన సార్ చెప్తారు కదా! వాక్‌క్షేత్రం గురించి. వాక్‌క్షేత్రం. సో, వాక్కుకున్న బలం ఏంటి, దానికున్న ఎనర్జీస్ ఏంటి అనేవన్నీ కూడా ఈ మహాభారతంలో చాలా బాగా మనకు అర్థమవుతాయి.
భగవద్గీతలో మొత్తం మనం తెలుసుకోవాల్సిందే అది. మన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటకి ఎంత శక్తి ఉందంటే, మనం ఇలా రిలీజ్ చేసేస్తాము నేచర్‌లోకి. ఆ రిలీజ్ చేసింది నేచర్‌లోకి రిలీజ్ చేసామంటే అదేమవుతదండి? ఎళ్ళిపోయింది నేచర్‌లోకి. నేచర్ ఏం చేస్తది? క్యాచ్ చేస్తది. మనకిదే కదా తెలుసు. ఈ సృష్టి యొక్క ఒకే ఒక్క నియమం ఏంటి? ఎవరికైనా తెలుసా అండి? సృష్టి యొక్క నియమం ఏంటి? ఈ ఈ సృష్టి యొక్క నియమం ఏంటి? అంటే నువ్వు ఏదిస్తే అదే పొందుతావు. స్పిరిచ్యువల్ లా. ఈ స్పిరిచ్యువల్ లా అంటే సృష్టి యొక్క నియమం ఇది. నువ్వు ఏదిస్తే అదే తిరిగి పొందుతావు. నువ్వు నీకు స్నేహం కావాలి. నువ్వేమివ్వాలి? స్నేహాన్నే ఇవ్వాలి. నీకు ప్రేమ కావాలి. నువ్వు ప్రేమనివ్వాలి. నీకు డబ్బు కావాలి. నువ్వు డబ్బునివ్వాలి. నీకు గౌరవం కావాలి. నువ్వు గౌరవాన్ని ఇవ్వాలి. ఎవరికివ్వాలి? మన చుట్టూ ఉన్న ప్రతి వారికి, ప్రతి జీవికి నువ్వు ఏది కావాలనుకుంటే అది నువ్వు వాటికిస్తే అది నీ దగ్గరకొస్తది. మనమేం చేస్తాం? మనం ఎవరికీ ఇవ్వం. కానీ మనకు కావాలి. మనం ఎవరికీ ఇవ్వకుండా మన దగ్గరికి రావాలంటే అదెలా వస్తది? రాదు కదా! మనం ఏదైతే మనకు కావాలి, రావాలి అని కోరుకుంటున్నామో అదంటండి ముందు మనం అందరికి ఇవ్వడం నేర్చుకుంటే అది మన దగ్గరకొస్తదంట. ఎంత అద్భుతం ఈ సృష్టి అసలు చూడండి. మాటే కావచ్చు, ప్రేమే కావచ్చు, కరుణే కావచ్చు, డబ్బు కావచ్చు, స్నేహం కావచ్చు, ఏదైనా కానీ నీకది కావాలి అంటే నువ్వది పంచు అందరికి. నువ్వది పంచినప్పుడు అంతకంతా నీ దగ్గరికొస్తదది. ఏదైనా కానీ నువ్వు చెడునే పంచావనుకో, ఆ చెడు అంతకంతా నీ దగ్గరికొస్తది. నువ్వు బాధనే ఇచ్చావనుకో, ఆ బాధే అంతకంతా నీ దగ్గరికొస్తది. నువ్వు హింసనిస్తే హింసే అంతకంతా నీ దగ్గరికొస్తది. అదే నువ్వు అహింసనిస్తే, అధర్మాన్నిస్తే, సత్యాన్నిస్తే అది అంతకంతాయి మన దగ్గరకొస్తది. ఈ భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. నువ్వు ఏదిస్తే అదే పొందుతావు. నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోవాలి. ఈ సృష్టి యొక్క నియమం ఏంటి అంటే నువ్వేదిస్తే అదే పొందుతావు. నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోవాలి. నిన్న నేను క్లాస్‌లో చెప్పాననమాట. ఈ భూ ప్రపంచం మీద ఎవడన్నా మనల్ని మార్చగలిగినోడు ఉన్నాడా అండి? ఎవ్వడు. ఎవ్వడు లేడు. మీరు నమ్మరు. ఎవ్వరు లేరు. సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి మన దగ్గర కూర్చొని, "నాయనా నువ్విది కాదు. నువ్విది చేయడానికి ఈ భూమి మీదకొచ్చావు. నువ్వు మారంటే మనం మారం." మరి ఎవరు మారుస్తారు మనల్ని? మనకి మనమే. మనకి మనమే మనం అనుకుంటే నేనిలా ఉన్నానా? నేను మారాలా? అని మనకి మనమే ఒక థాట్ మనకొస్తే మనం మారతాం తప్ప, సాక్షాత్తు భగవంతుడొచ్చి మన దగ్గర కూర్చున్నా మనం మారం. అది మనిషికున్న గొప్పతనం. అంత గొప్పోళ్ళం మనం. సో, మనల్ని మనమే అంటే భూప్రపంచం మీద ఎవరొచ్చినా మనల్ని మార్చలేరనమాట. మన లోపలున్నదే మనల్ని మార్చగలదు. అందుకే సార్ ఎప్పుడు ఏం చెప్పేవారు? "నీకు నువ్వే గురువువి. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు. నీలోనే నీ గురువు దాగుని ఉన్నాడు. దాన్ని తెలుసుకో. అది ఏం చెప్తుందో విను. అది చెప్పింది నువ్వు ఫాలో అవ్వు" అని సార్ మనకి చెప్పేవారు. కానీ మనం ఎలా అర్థం చేసుకుంటాం? లోపల చెప్పేదంటే ఏం చెప్తుంది? శ్వాసను పట్టుకోమంటున్నారా? ఏం పట్టుకోమంటున్నారు? ఇలా ఆలోచిస్తామనమాట. అది కాదు. మనకి చూడండి ఒక దొంగ దొంగతనం చేయడానికి ఎళ్తున్నాడనుకోండి, అస్సల మనకి డౌటే లేదు. ఆ దొంగ దొంగతనానికి వెళ్తున్నంత సేపు వాడి లోపలున్న ఆ సోల్ ఉంటది చూసారా? నువ్వు దొంగతనానికెళ్తున్నావు. దొంగతనం చేస్తే ఎవరికన్నా దొరికేస్తావేమో జాగర్త. ఎనకాల ఎవరన్నా వస్తున్నారేమో, ఎదర ఎవరన్నా వస్తున్నారేమో, తాళం ఓపెన్ అవుతదో లేదో, ఇయన్నీ అది లోపల ఏం చేస్తదంటే గుచ్చుతదనమాటండి. అంటే నువ్వు ఈ పని చెయ్యకూడదు. ఇది తప్పుడు పని అని లోపల గుచ్చుతది. కానీ ఆ దొంగ ఏం చేస్తాడంటే దాన్ని తొక్కేస్తుంటాడు. అణిచేస్తాడు. "ఏయ్! నువ్వు మాట్లాడకు. నువ్వు ఊరుకో. నాకిప్పుడు ఈ డబ్బు అవసరం. లేకపోతే నాకిప్పుడు ఈ నగ అవసరం. ఎవ్వరు రారు. నేనెళ్తాను. నేను దొంగతనం చేస్తాను." అంటే అదిప్పుడు ఏం చేస్తది? ఊరుకుంటది. ఊరుకుంటది కదా! ఊరుకుంటది. ఎందుకంటే పైకి కనబడదు కదండీ! మనం తొక్కేత్తాం కదా మరి. పైకి కనిపించదది. తొక్కుబెట్టి ఏం చేస్తాడు? వెళ్ళిపోయి ఆ దొంగతనం చేస్తాడు. కానీ లోపలున్నది ఆ సిట్యుయేషన్‌లో ఏం చేస్తది? మనకు ఖచ్చితంగా గుర్తు చేస్తదండి. ఇదే కాదు ఏ పని చేసినా నువ్విది చేస్తున్నావంటే అది అవునా? కాదా? అన్నది మన లోపలిది కరెక్ట్‌గా మనకి చెప్పుద్ది. చెప్పినప్పుడు అది చెప్పేది మనం కరెక్ట్ కంక్లూజన్ మనకి అది తెలిసినప్పుడు
ఆ పని అలా ఆగి ఏం చేయమని చెప్తుందో అది చేసామంటే దాని రిజల్ట్ అమోఘంగా ఉంటదనమాట. కానీ ఆ లోపలున్న దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నమే ఈ క్లాసులు. ఈ క్లాసులు, ఈ ధ్యానాలు, ఈ స్వాధ్యాయం, ఈ జ్ఞానం ఇదంతా కూడా మన లోపలున్నది మనకి తెలుసుకునే విధానం అంటే ఆ ప్రక్రియ, ఆ దారిది. ఆ దారిలో భాగమే ఇవన్నీ అనమాట. మనం ఆ లోపలున్నది మాత్రం గుర్తించం. ఎవరో ఏదో చెప్తారు, ఎవరో ఏదో చేస్తారు, ఇదే విందాం అనే ఉద్దేశమే తప్ప, ప్రతి ఒక్కరు కూడా ముందు మన లోపల దాన్ని మనల్ని గౌరవించడం మొదలుపెట్టండి. మన లోపలిది ఖచ్చితంగా మనకు అన్నీ చెప్పుద్దండి. మీరు అంటే మనం ఏం చేస్తామంటే అండి, మాక్సిమము నిన్న నేను క్లాస్ చెప్పిన బుక్ ఏంటంటే 'జ్ఞాని చెప్పడు, అజ్ఞాని చాలా చెప్తాడు.' అసల హెడ్డింగ్ చూసారా ఎలా ఉందో? 'జ్ఞాని చెప్పడు, అజ్ఞాని చాలా చెప్తాడు.' ఇదనమాట. ఓషో బుక్ ఇది నేను చెప్తున్నాను. అందులో ఏంటంటే అండి, మనం చేసే పననమాట నేను చెప్పేదిప్పుడు మీకు. మనం చేసే పనేంటంటే, మనం అలా ఖాళీగా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా మన మైండ్ ఏం చేస్తదంటే అండి, ఎక్కడికెక్కడికో ఎళ్ళిపోద్దండి. కానీ ఖాళీగా కూర్చున్నామంటే మనం ఏం చేయాలి? ఖాళీగా కూర్చోవాలంతే. ఖాళీగా కూర్చోవడం అంటే బాడీ ఖాళీగా కూర్చోవడం కాదు. మైండ్‌తో సహా ఖాళీగా కూర్చోగలగాలి. అది నిజమైన యోగి చేసే పని. వంట చేస్తున్నాము. వంటే చెయ్యాలి. ఇక్కడ వంట చేస్తాం. బాత్రూమ్‌లో ట్యాప్ తిప్పామేమో. పిల్లలేం చేస్తున్నారో, ఈ ఎక్కడన్నా ఏదైనా ఇంకా పనుందేమో, మన బ్రెయిన్ అలా ఆలోచిస్తది. కాదు. ఏం చేస్తే ఆ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉండడమే ఒక యోగి చేసే పననమాట. అది అజ్ఞాని చెప్పడు అనేది అజ్ఞాని చెప్తాడనే దానికి అర్థం ఏంటంటే అండి, అజ్ఞానంట ఆడు ఏ పని చేస్తున్నా అక్కడ ఇంకో 4 పనులు చేసే అంత ఆలోచనలు వాడి బ్రెయిన్‌లో ఉంటాయంటండి. ఒక ఇల్లు ఊడుస్తున్నాడనుకోండి ఒక అజ్ఞాని, ఆడక్కడ ఊడుస్తాడు కానీ వాడి బుర్ర లోపల 1,90 ఆలోచనలు మెదులుతాయంట. మనిషి అక్కడుంటాడంతే. ఆ పర్సను అలా తుడుస్తాడంతే. కానీ ఆడి లోపల ఎన్నో నడుస్తాయి. ఒక అజ్ఞానయితే. మనకి ఇప్పుడు కొంచెం జ్ఞానం తెలిసిన మనం ఉన్నామనుకోండి, ఆ 1,90 ఉండవు. ఓ 10,000 ఉంటాయి మనకి. అంతకన్నా తక్కువ ఉండవులెండి మనకి. అవి ఆ ఆలోచనలు తగ్గించుకు రావడమే ఒక యోగి, ఒక జ్ఞాని చేసే పని. మనమందరం కూడా తస్మాత్ యోగీ భవ అర్జున అంటే అర్థమేంటంటే, ఇప్పుడు ఈ క్షణమే నువ్వు యోగివి కా అని కృష్ణుడు మనకి చెప్పటం. ఇప్పుడు ఈ క్షణమే యోగివి కా అంటే నువ్వు ఆత్మవని నీకు తెలిసింది. నువ్వు యోగివని నీకు తెలిసింది. ప్రతి ఒక్క జీవిలోని ఆత్మస్వరూపం ఉందని తెలిసింది. నువ్వే భగవంతుడివని నీకు తెలిసింది. నువ్విప్పుడు ఏం చేయాలి? ఇప్పుడే ఈ క్షణమే యోగివిలా మారాలి. ఇప్పుడే ఈ క్షణమే యోగిలా మారడం అంటే, ఈ క్షణంలో మనం తస్మాత్ అన్న దానికి అర్థం ఏంటంటే అండి, తక్షణం. తస్మాత్ అంటే తక్షణం. అంటే ఇప్పుడు ఈ సెకన్ అనమాట. తస్మాత్ అంటే తక్షణం అని. ఈ సెకనే మనం ఈ నిమిషమే, ఈ సెకనే మనమందరం కూడా యోగిలుగా మారాలి అని చెప్పటం. మనమందరం ఇప్పుడే ఈ క్షణమే అంటే యోగిలిగా మారాలి అంటే ఈ క్షణంలో జీవించడం మనం నేర్చుకోవాలి. మనం ఈ క్షణంలో జీవించడమే జీవించం. ఇక్కడుంటాం, ఎక్కడో ఆలోచిస్తాం. ఇక్కడుంటాం, అయితే గతంలో ఉంటాం, లేతే భవిష్యత్తులో ఉంటాం. కానీ ఇప్పుడు ఈ క్షణం వర్తమానంలో మాత్రం ఉండం. ఎప్పుడైతే ఈ క్షణంలో, ఈ నిమిషంలో, ఈ వర్తమానంలో మనం జీవించడం మొదలు పెడతామో, మనం నిజంగా యోగులం అయిపోయినట్టే. అసలింక డౌటే లేదు. యోగులం అయి తీరినట్టే అనమాట. కానీ మనల్ని మనం చెక్ చేసుకొని, ఆలోచించుకుని, ఒక్కసారి కళ్ళు మూసుకొని మనం ఏం చేస్తున్నామని ఆలోచిస్తే, అయితే మనం గతంలో ఉంటామండి చిక్కు పెట్టుకొని. లేదు భవిష్యత్తులో ఉంటాం. కానీ ఇక్కడ ఈ నిమిషం ఏం చేస్తున్నామో అక్కడ మాత్రం పూర్తిగా ఉండం. కానీ మనం ఎప్పుడు కూడానంటండి భవిష్యత్తు అనేది ఇప్పుడు ఇక్కడ ఈ నిమిషం చేసే పనుల మీద ఆధారపడి భవిష్యత్తుంటది. అంతే కదండీ! గతం అయిపోయింది. గతాన్ని మనం ఏమి చేయలేము. జస్ట్ ఆ జ్ఞాపకాలు మన బ్రెయిన్‌లో ఉంటాయి. గతం నుంచి మనం బయటికెలా రావాలి అంటే, గతంలో మనకి తెలిసిన అనుభవాలు, జ్ఞానాలు ఏదైతే మనకి అవసరమో అవి గుర్తుపెట్టుకుని, వాటి యొక్క అనుభవంతోనే మనము ఈ నిమిషంలో జీవిస్తే, ఈ వర్తమానంలో చేసిన పనుల యొక్క ఫలితమే మనల్ని భవిష్యత్తులో ఒక స్థాయిలో ఉంచుతుందనమాట. సో, మనమందరం కూడా మనం వర్తమానంలో ఎంతో అద్భుతమైన వర్కులు ఎన్నో అద్భుతమైన సేవలు
లోక కళ్యాణార్థం కోసం అన్నీ చేస్తే ఇప్పుడు ఈ క్షణంలో మనం అన్నీ కూడా మనకి అవన్నీ ఎప్పుడుకొస్తాయి? భవిష్యత్తులో అవన్నీ మన ముందు ఒక ఏంటంటారు ప్రణాళికతో మన ముందుకొస్తాయన్నమాట. కానీ భవిష్యత్తును ఆలోచించుకుంటూ వర్తమానంలో పని చేయకుండా అంటే కర్మ చేయకుండా ఉండకూడదు. ఇప్పుడు ఈరోజు ఈ క్లాస్ ఉందండి. ఈ క్లాస్ ఉంది. వర్తమానంలో ఉండడమే అనుకుందాం అనుకోండి. వర్తమానంలోనే ఉండమంటున్నారు కదా మేడం మీరు. ఇప్పుడు ఈరోజు ఈ క్లాస్ చెప్పేస్తున్నారు అని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు నేను ఈ క్షణం ఈ క్లాస్ చెప్తున్నాను అంటే మేడంకి నేను 4 డేస్ బ్యాకే ఈ డేట్ ఇచ్చాను. ఈ టైం చెప్పాను. ఒక ప్రణాళిక అక్కడ నేను సృష్టించుకున్నాను. ఆ వర్తమానంలో, ఆ నిమిషంలో ఉండి నేను భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక వేసానా లేదా అండి? ఎలాంటి ప్రణాళిక? అంటే ఒక సేవ పర్పస్, ఒక లోక కళ్యాణం కోసం, ఒక జ్ఞానాన్ని పంచడానికి ఒక ప్రణాళిక వేశాను. అది వర్తమానంలో నా భావనలు ఎలా ఉన్నాయో అదలా క్యాచ్ చేస్తదనమాట. నా భావన బావుంది. నేను క్లాస్ చెప్పాలనుకున్నాను. అందరికీ ఇది పంచాలనుకున్నాను. కృష్ణుడు ఏం చెప్పాడో అందరికీ తెలియాలనుకున్నాను కాబట్టి, అది ఎంతో అద్భుతంగా ఈరోజు ఈ క్లాసు మేనిఫెస్ట్ అయ్యి అద్భుతంగా జరుగుతుంది. అదే నేను ఆ వర్తమానంలో ఆ రోజు అక్కడున్నప్పుడు మేడం చెప్పమంటున్నారు. నాకు కుదురుతుందో లేదో, ఏమవుతదో, ఎలాగా, అది, ఇది అని అక్కడ మన భావన, మన ఆలోచన కొంచెం డల్ అయినా వర్తమానంలో ఉన్న మన ఆలోచనల, భావనలు ఎక్కడికి చూపిస్తాయండి అవి? భవిష్యత్తు మీదకి చూపిస్తాయి. ఈ రోజు మీదకి చూపించను యాక్చువల్‌గా అయితే. కానీ నా భావన అలా లేదు. నేను అద్భుతంగానే ఆలోచించాను. సో, అందుకని ఈరోజు ఇంతే అద్భుతంగా ఈరోజు ఇక్కడ క్లాస్ జరుగుతుంది. అలా మనము వర్తమానంలో మనం ఎప్పుడైతే జీవించడమో, ఆ వర్తమానంలో ఎప్పుడైతే మనం అద్భుతమైన కార్యాలు, ధర్మ సంస్థాపనలు, సత్యాలు ఇవన్నీ మనం చేస్తూ ఉంటామో, మన భవిష్యత్తు ఆటోమేటిక్‌గా అద్భుతంగా మారుతుందనమాట. అందుకనే మనం ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి మనము ఎలా ఉండాలండి? యోగిగా. తస్మాత్ యోగి భవ అర్జున. ఇప్పుడే ఈ క్షణమే మనమందరము యోగులమవ్వాలి. ఎలా అంటే నేనిందాక చెప్పాను చూసారా? ఈ క్షణంలోనే జీవించడం మొదలుపెట్టాలి. యోగి అనేవాడు ఏ పని చేస్తే ఆ పని మీదే పూర్తిగా దృష్టిని పెట్టి నిమగ్నమై ఉంటాడనమాట. యోగి కానివాడు గందరగోళంతో ఉంటాడు. ఒక ముక్కలో చెప్పాలంటే వాడి లోపలంతా గందరగోళం నడుస్తూ ఉంటది. మన లోపల మనకి అలాంటి గందరగోళం మనకి నడవదు. కానీ నేను చెప్పాను చూసారా? ఆడికి 1,90,000 నడిస్తే మనకు 10,000 నడుస్తాయి అంతే. ఆ 10,000ని కూడా మనం తగ్గించుకుంటే ఒక యోగులం అవుతామనమాట. సో, మనం అందరం కూడా అద్భుతంగా యోగులం అవ్వాలని నిజంగా కృష్ణ పరమాత్మను వేడుకుంటున్నాను. ఆయన చెప్పిన విధంగా యదా యదా హి చెప్పాను చూసారా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అధర్మం ఎప్పుడైతే పెచ్చుమీరుతుందో ఆ కృష్ణ పరమాత్మ మనలాంటి వాళ్ళందరినీ ఆయన అంశల ద్వారా మనల్ని ఈ భూమి మీదకి తీసుకొస్తాడనమాట. ఎన్నో మంచి కార్యాలు చేయటానికి. మనమందరం కూడా ఇందాక నేను ఫస్ట్ చెప్పిన విధంగా క్లైంబియం మాస్ మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. శరీరాన్ని గురించి ఆలోచించడం ప్రతి ఒక్కరూ మానేయండి ఫ్రెండ్స్. మనం ఆత్మస్వరూపులం అనేది గుర్తుపెట్టుకోమనే ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట. అర్జునుడికి కృష్ణుడు చెప్పారు. నువ్వు శరీరానివి కాదు అని. అంటే చిన్న బిట్‌లో మీకు అర్థమవడం కోసం నేను ఇలా చెప్పాను. ఇదే దాని అర్థం. సో, మనమందరం కూడా ఆత్మస్వరూపులమని అందరం తెలుసుకొని, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది తెలుసుకొని, మనమందరం కూడా యోగులుగా, కృష్ణ పరమాత్ముల్లా మారిపోవాలి. ఈరోజు ఈ క్షణం నుంచి. తస్మాత్ అంటే ఇక్కడే అని చెప్పాను కదా! ఈ క్షణం అనే చెప్పాను కదా! సో, ఈ క్షణం నుంచి మనమందరం కూడా యోగులము. మనమందరం కృష్ణ పరమాత్ముని యొక్క అంశలము. కదండీ! ఫిక్స్ ఇదింకా డౌటే లేదు. ఎందుకంటే మనమందరం లోక కళ్యాణం చేయటానికొచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృష్ణుని యొక్క అంశలేనండి. డౌటా? సారే చెప్పేవారు మనకి. మనమందరం దేవుళ్ళమని. సో, మనమందరం దేవుళ్ళమే. ఆ దేవుళ్ళని తెలియటానికి ఇలాంటి చిన్న చిన్న క్లాసులు పెడితే ఇలా తట్టి లేపుతామనమాట. ఓహ్! నేను దేవుడిని అని తెలుస్తది వాళ్ళకి. ఇలా కొట్టడం అనమాట వీళ్ళని. అలా మనందరం ఈ రోజు ఇలా తట్టుకొని లేపుకున్నాం మనలో ఉన్న దేవుడిని. సో, ఈ రోజు నుంచి మనమందరం కూడా యోగులము, అర్జునులము, కృష్ణులము కూడా. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గాయత్రి గారికి, శోభాలత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.